ఈ రోజులలో తప్పును తప్పు అనుడే పెద్ద తప్పు అయిపోయింది. బలం ఉన్నోని మాటే చెల్లాలి, తప్పు చేసినోని తరపునే న్యాయం ఉండాలి, లేకపోతే అన్ని తారుమారు చేస్తారు. అంటే ఈ రోజులలో మంచి కంటే చెడుకే మంచి రోజులు ఉన్నాయి అన్నట్టు. ఇక చూడండి ఎట్లున్నదా అన్యాయం కథ. भाई मैंने किया क्या मुझे बताओ ना। मैंने सिर्फ कंप्लेन करी ना आपकी यार, मैंने सिर्फ आपकी कंप्लेन करी ना, मैंने सिर्फ आपकी ये क्या कर रहा है भाई तू? చూసిండ్రా ఎట్లా కొడుతున్నారో. వాన్ బల్పు బండకేసి కొట్ట బలం ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా గుద్దుతూనే ఉన్నాడు బడివేగాడు. వాని చేతులకు జట్టలు పుట్ట, వాని కండకవరంలో కారం కొట్ట. రైలెక్కి పోతున్న ఓ పిల్లగాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు రైళ్లల్లో షాయిలు టిఫిన్లు భోజనాలు అమ్ముకునే క్యాటరింగ్ వాళ్ళు. మరి వాళ్లకు ఆ పిల్లగాని నడుమ లొల్లెందుకు వచ్చిందంటే హేమకుంట ఎక్స్ప్రెస్ రైల్లో పోవుకుంటా తిండి ఆర్డర్ పెట్టిండట విశాల్ శర్మ అనే గి పిల్లగాడు. అయితే అస్సలు ధర కంటే ఎక్కువ పైసలు దౌర్జన్యంగా వసూలు చేసిండట విశాల్ శర్మ దగ్గర. అదే ముచ్చట్ను ఆన్లైన్ లో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫిర్యాదు చేసిండట. మీ వాళ్ళు నా తాన ఎక్కువ పైసలు తీసుకున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని రాసిండట ఆన్లైన్ లా. ఆ ముచ్చట ఎట్లనో ఓ తీరుగా క్యాటరింగ్ వాళ్ళ తానికి చేరుకున్నదట. ఇంకేమున్నది, వీరావేశం పెంచుకొని మా మీద ఫిర్యాదు ఇచ్చినోడు ఎవడు అనుకుంటా వచ్చి రక్తాలు వచ్చే తట్టుకొట్టిండ్రు పాపం. మా మీదనే కంప్లైంట్ ఇస్తావారా, నీకు ఎన్ని గుండెలరా, కంప్లైంట్ ఇస్తే ఉత్తగా నువ్వు ఊకునేటోళ్ళం అనుకున్నావారా, నిన్ను పొట్టు పొట్టు చేస్తాం అన్నట్టు కట్టగట్టుకొని వచ్చిగో గిట్ల వేసిండ్రు. చూడుండ్రి ఎట్లున్నదో దునియాల న్యాయం. తప్పు చేసినోడే రుబాబ్ చేస్తున్నాడు, అన్యాయం చేసినోడే ఆవేశంబు ఉంటున్నాడు. పాపం విశాల్ శర్మకు యూట్యూబ్లల్లో వీడియోలు చేసే అలవాటు ఉన్నది కాబట్టి సెల్లు చేతిలో పట్టుకొని వాళ్ళు చేసిన దాడిని వీడియో తీసిండు. ఆ వీడియో లేకుంటే వాళ్ళు చెప్పిందే నడిచేది కావచ్చు. సార్లు రైల్వే పెద్ద సార్లు జరగి గుండగాళ్ళ తీరుగా చేసిన లెవెలో తెలుసుకొని చర్యలు తీసుకోండి, లేకుంటే రైలు ఎక్కాలంటేనే జనాలు గజ్జును వణుకుతారు. ఇప్పుడు దేశమంతా ఆపరేషన్ సింధూర్ అని వాలుకుతున్నారు. మనుషులు మాత్రమే ఇక్కడ ఉన్నారు, కానీ మనసులు మాత్రం ఇండియా బార్డర్ కాడు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు దేశ సైన్యానికి అండగా ఉండాల్సిందే. ఎప్పుడు ఎసోంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేటట్టు తయారు కావాలి. అందుకే దేశంలో మాక్ డ్రిల్ చేసిండ్రు. ఇప్పటి నుంచి తెలంగాణ పబ్లిక్ ఎట్లుండాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ కు చెప్తున్నాడు. అదేందో ఇద్దాం పాండ్రి. దేశంలో మిక్కుంటం పరిస్థితి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లా పోలీస్ పెద్ద సార్లతోని మీటింగ్ పెట్టిండు. ఆపద డ్యూటీలు చేసేటోళ్ళు అంటే డాక్టర్లు, పోలీసులు, మంటలు ఆర్పేటోళ్ళు, నీళ్లు సప్లై చేసేటోళ్ళు, ఇట్లా ఎమర్జెన్సీ పనులు చేసేటోళ్ళ సెలవులను రద్దు చేసిండ్రట. తప్పకుండా డ్యూటీకి రావాలి అని ఆర్డర్లు ఏమన్నాడట సీఎం రేవంత్ రెడ్డి. పెద్ద పెద్ద ఆఫీసర్లు తప్పకుండా ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది కనిపెట్టాల్సిందే అని చెప్పిండట. మంత్రులు ఎవరన్నా విదేశాలకు టూర్లకు పయనమై పోతామంటే అస్సలు కుదరదని ఖరాఖండిగా చెప్పిండట సీఎం సాబు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అర్జెంట్ గా హైదరాబాద్ కు పిలుచుకొని రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పతీరుగా కాపాడాలని చెప్పుకొచ్చిండట. సర్కార్ నౌకరీ చేసేటోళ్ళు సోషల్ మీడియా ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా కామెంట్లు, షేరింగ్లు, వీడియోలు పెట్టుడు చేస్తే వెనక ముందు ఆలోచన చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఖరాఖండిగా చెప్పిండట. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంబటే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆర్డర్ వేసిండట రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఆర్మీ, నేవీ, వాయుసేనలకు ఎసొంటి తక్లీఫ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని గట్టిగా చెప్పిండట. దేశాన్ని రక్షించే సైన్యాన్ని వాళ్ళ ఆఫీసులను కాపాడుకోవాలి, అందుకోసం పోలీసులు కంటికి రెప్పతీరుగా కావాలుండాలి అన్నట్టు చెప్పిండట. విదేశీ రాయబార ఆఫీసులకు కూడా మనదే బాధ్యత అని చెప్పిండట. విమాన డిపోలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లల్లో భద్రత బాగుండాలని ఆర్డర్లు వేసిండట. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా సంస్థలతో మాట్లాడాలి, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. ఇదే అదునాని కొందరు సైబర్ దొంగలు మోపైతురు కాబట్టి సైబర్ పోలీసులు కంటి మీద కునుకు లేకుండా కాపలా గాయాలి అని చెప్పిండట సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఉన్న ప్రతి సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ కు కనెక్షన్ అయి ఉండాలి. పొల్లు పోకుండా అన్ని జిల్లా సెంటర్లు ఎప్పటికప్పుడు తెలివితోనే ఉండాలన్నట. ఎక్కడ ఎవ్వరు అనుమానం వచ్చేటట్టు ఉన్నా ఎంబటే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలని తెలంగాణ పబ్లిక్ కు చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి.